లాస్ట్ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కి పోనందుకు నాది ఆరెంజ్ క్యాప్ కూడా మిస్ అయిపోయా. ఈసారి అయితే మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ప్లే ఆఫ్స్ దాకా ఆడాలి, నా ఆరెంజ్ క్యాప్ నేను గెలుచుకోవాలి. అసలే ప్రస్తుతానికి ఫుల్ ఫామ్లో ఉండా. ఈ టైం మిస్ అయితే ఇంకో టైంలో ఆరెంజ్ క్యాప్ అయితే దక్కదు. కాబట్టి ఈ సీజన్లో పక్కా ఆరెంజ్ క్యాప్ కొట్టేయాల్సిందే. హలో జైస్వాల్ బ్రో, ఇది నువ్వు కొట్టేయడానికి పక్కనోడి గుడ్ కాదు, ఆరెంజ్ క్యాప్. నేనైతే లాస్ట్ ఐపీఎల్లో 890 రన్స్ కొట్టా. జస్ట్ మిస్ అయ్యింటే కోహ్లీ రికార్డ్ కూడా బ్రేక్ చేసేవాడిని ఇంకొక మ్యాచ్ ఉన్నింటే. కాబట్టి లాస్ట్ ఐపీఎల్లో ఎలా కొట్టినా ఈ ఐపీఎల్లో కూడా సేమ్ అలాగే కొడతా, ఆరెంజ్ క్యాప్ ఎగరేసుకుపోతా. అప్పుడంటే నువ్వైతే యాజ్ ఎ ప్లేయర్గా మ్యాచ్లు ఆడుతూ ఉంటివి. ఇప్పుడైతే కెప్టెన్ కదా, నీకైతే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ఒక పక్కన కెప్టెన్సీ చేసుకుంటే ఇంకొక పక్క రన్స్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. అది కోహ్లీకి మాత్రమే సాధ్యం. నువ్వైతే పక్కా చూసుకో, రన్స్ కొట్టవు. బ్రో ఐ డోంట్ కేర్, కావాలంటే కెప్టెన్సీకి రాజీనామా చేస్తా, కానీ ఆరెంజ్ క్యాప్ వదిలే ప్రసక్తే లేదు. హలో పిల్లకాయస్, ఎక్కడొచ్చి ఏం మాట్లాడుతున్నారు? వరల్డ్ కప్లోనే మోస్ట్ రన్స్ కొట్టిన విరాట్ కోహ్లీ ఇక్కడ. ఈ ఐపీఎల్ అంతా ఏ లెక్క? నేను అనుకున్నానంటే ఈజీగా రన్స్ కొట్టి పారేస్తా. కానీ మాకు కావాల్సింది ఆరెంజ్ కప్ కాదు, ఐపీఎల్ కప్పు. ఎలాగో మా ఆర్సీబీ ఖాతాలోకి ఒక కప్ప పడింది. ఈసారి అయితే పక్క రెండో కప్ప పడాల్సిందే. కాబట్టి ఆరెంజ్ క్యాప్ గెలిస్తేనే ఐపీఎల్ కప్పు కూడా గెలుస్తారు. కాబట్టి ఈసారి అయితే రెండు మాదే. అరే విరాట్ బ్రో, ఇదైతే మహాదారుణం. నువ్వు ఈ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచినా గెలవకపోయినా పక్కా T20 వరల్డ్ కప్ అయితే ఆడతావు. నా పొజిషన్ ఇప్పుడు కన్ఫ్యూజింగ్గా మారింది. నేను ఈ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిస్తేనే టీంలోకి సెలెక్ట్ చేస్తారు, లేదంటే అస్సామే. కాబట్టి నా ఆరెంజ్ క్యాప్ నాకు వదిలేయండి. అరే కేఎల్ బ్రో, నీకేంది అంత పెద్ద కష్టం వచ్చేసింది? నువ్వు కూడా ఒకప్పుడు ఆర్సీబీ ప్లేయర్వే. ఆర్సీబీ ప్లేయర్ కోసం ఏమైనా సాక్రిఫైస్ చేస్తాం, కాబట్టి చూద్దాంలే. వన్స్ అపాన్ ఏ టైం రుతురాజ్ విన్ ఏ ఆరెంజ్ క్యాప్. కానీ 2 సీజన్ల నుంచి నాకైతే ఆరెంజ్ క్యాప్ రాలేదు. కాబట్టి ఈ సీజన్లో అయితే నా టార్గెట్ వచ్చి ఆరెంజ్ క్యాపే. ఐపీఎల్ కప్ ఎలాగా వస్తుంది, కాబట్టి ఆరెంజ్ క్యాపే మన టార్గెట్. హలో రోహిత్ బ్రో, అందరూ ఆరెంజ్ క్యాప్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. హెవీ కాంపిటీషన్ ఉంది, నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. ఏ ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ మనకు అవసరం అంటావు బుమ్రా? ఇందుకు ఆరెంజ్ క్యాప్ వేసుకుంటే నాకు అసలు సూట్ కూడా అవ్వదు, నాకైతే నచ్చదు కూడా. అరే ఏంటి రోహిత్ బ్రో, నువ్వు భయపడుతున్నావా? ఎవరైనా చూస్తే భయపడుతున్నారు అనుకుంటారు. ఎలాగో కెప్టెన్సీ ప్రెషర్ లేదు, నువ్వైతే పక్క ఆరెంజ్ క్యాప్ కి ట్రై చేయొచ్చు. ఏ భయం అనేది నా బ్లడ్ లోనే లేదు. నేను ఒకసారి ఫిక్స్ అయితే వన్ సైడ్ అయిపోతుంది. ఆరెంజ్ క్యాప్ అయినా ఏ క్యాప్ అయినా. ఆరెంజ్ క్యాప్ కొట్టాల్సిన రన్స్ నేను హాఫ్ సీజన్ లోనే కొట్టి పారేస్తా, ఈ సిక్సర్ల శర్మ అంటే. కానీ నేను ఏది అనుకోను, నా ఫోకస్ అంతా T20 వరల్డ్ కప్ పైనే. మీరు ఆరెంజ్ క్యాప్ గెలిచేది ఒకటే, లాస్ట్ లో వచ్చి నేను 2-3 బాల్ ఆడేది ఒకటే. ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ ఎవరైనా గెలుచుకోండి, మాకు అదన అవసరం. మాకు కావాల్సింది ట్రోఫీ. ఈ తొక్కలో ఆరెంజ్ క్యాప్ ఎవరికి కావాలి? ఎందుకంటే మా టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గర ఆరెంజ్ క్యాప్ ఉంది, అవసరమే లేదు ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఐపీఎల్లో ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుస్తారన్నది మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.